టు సౌత్ టెల్ కిచెన్. ఇవాళ మనం మన కిచెన్లో ఎంటీఆర్ వాళ్ళది గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ 2 ప్యాకెట్లు తీసుకున్నాను గులాబ్ జామున్స్. అవి ఇప్పుడు మనం ఈ 2 ప్యాకెట్లు బౌల్లో వేసేసుకుందాము. 2 కూడా వేసేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయి, యమ్మీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్వి గులాబ్ జాములు చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ 2 వేసేసుకున్నాం కదా, ఇందులోకి మనము చిటికెడు సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా కొంచెమే వేసుకుందాము. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఈ సాల్ట్ మొత్తాన్ని మనం ఇట్లా మిక్స్ చేసేసుకుందాము చక్కగా ఈవెన్గా. మొత్తం ఆ పిండిలో సాల్ట్ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ చక్కగా కలుపుకుందాం. మన గోధుమ పిండి ముద్ద మనం కలుపుకుంటాం కదా, అట్లా కలుపుకుందాము. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అవి బ్రేక్ అవ్వవు అనమాట. అంత మంచిగా చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి. ఇలా వేలు ముంచితే పిండి కలిపినాక నొక్కితే మెత్తగా ఉండాలి మనకి. అప్పుడు చాలా బాగా వస్తాయి అవి పగలకుండా. పిండి మొత్తం కలిపేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నుంచి చిన్న చిన్న ముద్దలు తీసుకొని మనము ఇట్లాగా రౌండ్గా బాల్స్ లాగా మృదువుగా బాల్స్ లాగా చేసుకొని ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకున్నాము. చూడండి, ఇట్లా బాల్స్ లాగా చేసుకొని పక్కన ఇట్లాగా అన్ని ఉండలన్నీ ఇలా చేసేసుకున్నాం. మొత్తం పిండి అంతా వీటిని మనం వేపేసుకుందాం. రండి, ఇలా కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేస్తున్నాను నేను. ఒక 1/2 కేజీ నెయ్యి. ఒక 1/2 కేజీ నెయ్యి తీసుకొని ఇలాగా పోసుకున్నాము. దీన్ని మనము బాగా మరగనివ్వకూడదు, గోరువెచ్చగా ఒక మాదిరిగా మరగనివ్వాలి. అప్పుడు ఇందులో ఒక్కొక్క బాల్ అనేది డ్రాప్ చేద్దాం, ఇందులో వేసేసుకుందాం. ఇట్లాగా చిన్నగా వేయండి, ఇట్లాగా జాగ్రత్తగా వేసేసేయండి. అన్నీ ఈవెన్గా ఫ్రై చేయండి. అన్నీ ఈ నేతిలకి మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో నెయ్యి, ఆ నెయ్యికి ఇవి సరిపడేంతగా తీసుకోవాలి. ఎక్కువ వేసేసుకొని వేపుకున్నాము అంటే అవి సరిపోవు కదా. కడాయిలో ఇరుకిరుగ్గా ఉంటే సరిగ్గా వేగవు, పచ్చిగా ఉంటాయి. వీటిని స్లోలో పెట్టుకుని వేపుకోవాలి మనం. అన్నీ కూడాను బ్రౌన్ షేడ్లో రావాలి. ఇలా ఇంకొంచెం కలర్ కూడా రావాలి. ఇంత లైట్ కలర్లో తీస్తే అవి పాకంలో వేసినప్పుడు కలర్ బాగోదు. కొంచెం మనము బ్రౌన్ షేడ్లో రానిద్దాము. కాకపోతే అన్నీ ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే అప్పుడు లోపల కూడా కుక్ అయ్యి పచ్చిదనం లేకుండా, పిండిగా లేకుండా లోపల కూడా కుక్ అవుతాయి అన్నమాట. అప్పుడు బాగుంటాయి. సో ఇప్పుడు వీటిని మనం బ్రౌన్ షేడ్లోకి వచ్చేదాకా ఫ్రై చేస్తాము. ఇవి ఒక పక్కన వేగుతూ ఉన్నాయి కదా, ఇంకో పక్క ఒక గిన్నె పెట్టుకొని అందులో మనము ఒక గ్లాసున్నర దాకా నీళ్లు తీసుకున్నాను నేను. ఆ నీళ్లు కాగుతున్నాయి కదా. ఇప్పుడు చూడండి, ఇందులో నేను 1 కప్పు పంచదార తీసుకున్నా. 1 కప్పు మనం తినే స్వీట్ని బట్టి 1 కప్పు, ఇంకొక కప్పు కూడా పోస్తున్నాను. చూడండి, 2 కప్పులు పంచదార సుమారుగా పోసుకోవచ్చు. పంచదార వేసాం కదా, పంచదార మొత్తం ఒకసారి కలబెడదాము. పంచదార పాకం అంతా కరుగుతోంది కదా, ఇందులో మనం ఇప్పుడు యాలకులు దంచేసుకొని ఆ పొడి వేసుకుందాము. చూడండి, నేను ఇక్కడ 3 యాలకులు తీసుకున్నాను. ఇలాగా కచ్చా ముక్కగా దంచుకొని వేసుకుందాము. మళ్ళీ ఎందుకంటే పిల్లలు తినరు కదా, అందుకని ఇట్లా వేస్తే తీసి పక్కన పెట్టచ్చు. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి అన్నీను. ఇవన్నీ తీసి మనం ఒక దాంట్లో వేసేసుకుందాము. ఇందాక నేను గులాబ్ జామ్ని కలిపాను కదా, అదే బౌల్లో తీసి వేస్తున్నాను వీటిని. ఇప్పుడు ఇలానే మిగిలిన వాటిని కూడా కొంచెం తీసి ఫ్రై చేసుకుందాము, అన్నీ కాకుండాను. పంచదార మొత్తం కరిగిపోయింది. ఇట్లాగా 3-4 పొంగులు వచ్చేదాకా పంచదారని ఇలా మరగనిద్దాము, పంచదార వాటర్ని. ఇంకా మనకి ఇంత మటుకు చాలు, సిరప్ మనకి ఇంత కావాలి అనుకున్న స్టేజ్లో స్టవ్ కట్టేస్తాం. నాకైతే ఇప్పుడు ఇవి సరిపోతాయి, నేను స్టవ్ కట్టేస్తున్నాను. సో వీటిని తీసి మనము పక్కన పెట్టుకున్నాము. నేను పక్కన పెట్టేశాను పంచదార పాకాన్ని. ఇందులో మనం వేయించుకున్న గులాబ్ జాములు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వదులుదాము. ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఈ గులాబ్ జాములు, వీటిని ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుందాము. వేడివేడి పాకంలో ఇవి వేసుకున్నాము అంటే ఇవి కూడా లైట్గా గోరువెచ్చగా ఉన్నాయి. ఇట్లా ఉన్న వాటిని వేడివేడి పాకంలో వేసుకుంటే గులాబ్ జాములు
పాకం మొత్తాన్ని చక్కగా పీల్చుకొని ఇంకొంచెం ఉబ్బుతాయి అన్నమాట. అప్పుడు సాఫ్ట్గా అయిపోతాయి పాకాన్ని పీల్చేసుకున్నాక. ఇప్పుడు ఇంకా మిగిలిన వాటిని కూడా ఇందులో వేసేద్దాము. ఇప్పుడు ఇవి చల్లారేదాకా వెయిట్ చేద్దాం మనం. మన యమ్మీ గులాబ్ జామున్. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి.